Guys, good afternoon. Audio clear on the? Yes, Recording good in afternoon. progress. Yes, okay. Yashwan, good afternoon. సో గైస్ ఎక్స్పైర్డ్ కాస్ట్ చూసాం, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ చూసాం, పీరియడ్ కాస్ట్ చూసాం, ప్రోడక్ట్ కాస్ట్ చూసాం. ఒకసారి రివైజ్ చేద్దాం, వాటిని రివైజ్ చేసి డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో గైస్ ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. సో సింపుల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ కాస్ట్ మీన్స్ వాట్ ఎవర్ ద కాస్ట్ వీ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, కరెక్టా? పీరియడ్ కాస్ట్ అంటే అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఏవేవి? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. సో ఈ టూ డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయ్యే కాస్ట్నేమో పీరియడ్ కాస్ట్ అంటారు, ఈ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్నేమో ప్రోడక్ట్ కాస్ట్ అంటారు. బికాస్ మనం ఏ కాస్ట్ ఇంకర్ అయినా సింపుల్గా ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఇంకర్ అవుతాం కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో దాన్ని ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. ఇక్కడ కాస్ట్ అన్ని పీరియడ్ వైజ్ పే చేస్తాం కాబట్టి, అంటే పీరియడికల్ బేస్గా పే చేస్తుంటాం కాబట్టి వీటిని పీరియడ్ కాస్ట్ అంటాం. దీంతో పాటు ఏది చూసాం? ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ అవ్వాలంటే టూ కండిషన్స్ ఏంటి? ఎక్స్పైర్డ్ అవ్వాలంటే టూ కండిషన్స్ ఏంటి గైస్ చెప్పాలి? Incurred in the same year. సేమ్, ఎస్, ఇంకర్ అయి ఉండాలి యాజ్ వెల్ యాజ్ రికవరీ కూడా అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వీటిని ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. సింపుల్, నేను ఇంకర్ అయిన కాస్ట్ రికవర్ అయిందా లేదా చూసుకుంటా. రికవర్ అయిందంటే ఇంక వాళ్ళు పట్టించుకోవడం మానేస్తాను కదా, సో దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి ఇది ఎక్స్పైర్డ్. సో ఇంకర్ అయ్యాను కానీ రికవర్ అవ్వలేదు అంటే మాత్రం డెఫినెట్గా నేను థింక్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. మరి ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్ని పీరియడ్ ప్రోడక్ట్తో కంపేర్ చేస్తే పీరియడ్ కాస్ట్ ఆల్వేస్ ఏ కాస్ట్ అవుతుంది? పీరియడ్ కాస్ట్ Expired cost. ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్లో టూ టైప్స్ ఉంటాయి, ఎక్స్పైర్డ్ ఉంటుంది, అన్ఎక్స్పైర్డ్ కూడా ఉంటుంది. సో ప్రోడక్ట్ సేల్ అవ్వకుండా క్లోజింగ్ స్టాక్లో ఉంటే అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. ప్రోడక్ట్ సేల్ అయిపోతే నథింగ్ బట్ సిఓజిఎస్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఇవన్నీ నిన్న చూసినవే కదా, ఇంతవరకు నిన్న చూసాం. సో ఇప్పుడు మెయిన్గా డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. గైస్ చాలా జరుగుతుందండి, ఏది డైరెక్ట్ కాస్ట్, ఏది ఇండైరెక్ట్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, టేబుల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి నేను. సో అనుకోండి, టేబుల్ అనుకోండి, అది కాదు బట్ అనుకోండి ఒక వుడ్ టేబుల్. ఇది వుడ్ టేబుల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నాకు కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి చెప్పండి? వుడ్, నెక్స్ట్ నైల్స్, పర్ఫెక్ట్, ఇంకా నైల్స్, పర్ఫెక్ట్, ఇంకా ఇవి రెండు, ఇంకేం అవసరం లేదా? లేబర్, ఇంకా
పెయింటింగ్, ఓకే, పెయింటింగ్. నెక్స్ట్, సారీ, ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అంతే, మన ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. మిషనరీ, ఫిక్స్డ్ అసెట్స్ వద్దు, నార్మల్గా ఓన్లీ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. గమ్ కావాలి కదా, గ్లూ, గ్లూ కూడా అవసరం. వుడ్ని పాలిష్ చేయాలి కదా, పాలిష్ పేపర్. సో యాజ్ ఆఫ్ ఇవి ఎక్స్పెన్స్ అనుకుందాం, జస్ట్ ఇవి వరకు ఎక్స్పెన్స్ అనుకుందాం. ఇప్పుడు నాకు ఇంకా క్లారిటీ ఏం కావాలి అంటే, నాకు ఇంకో క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్యాక్టరీలో 100 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా, 100 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. నా దగ్గర ఒక 10 మెంబర్స్ లేబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ లేబర్స్ ఉన్నారు. ఒక్కో బెంచ్కి ఒక్కో లేబర్ని నేను అపాయింట్ చేయొచ్చు, కరెక్టా? ఒక్కో లేబర్ని ఒక్కో బెంచ్ని ప్రిపేర్ చేయమని చెప్పేసి అపాయింట్ చేయొచ్చు. బట్ ఈ 10 మెంబర్స్ లేబర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేయాలి కదా నేను. సో సూపర్వైజర్. సో దీస్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ అనుకోండి, మనం ఇంకా ఎక్స్పెన్సివ్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్ కాస్ట్ టు ఇండైరెక్ట్ కాస్ట్గా డివైడ్ చేయాలి మనం. డైరెక్ట్ కాస్ట్ టు ఇండైరెక్ట్ కాస్ట్గా డివైడ్ చేయాలి. బట్ డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్గా డివైడ్ చేసే ముందు అవి ఏ కేటగిరీలో వస్తాయో చూడాలి మనం. మెటీరియల్ కేటగిరీలో వస్తాయా, లేకపోతే లేబర్ కేటగిరీలో వస్తాయా, లేదా ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే ఆ ఎక్స్పెన్సెస్ కేటగిరీలో వస్తాయా అన్నది చూడాలి. సో మెటీరియల్లో డెఫినెట్గా 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. లేబర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. ఎక్స్పెన్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనం రాసిన కాస్ట్ని సెగ్రిగేట్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సరే, వుడ్, వుడ్ అనేది మెటీరియలా లేబరా? మెటీరియల్. దాన్ని మనం ఈజీగా బెంచ్లో ఎంత యూస్ చేసామన్నది ఐడెంటిఫై చేయగలమా లేదా? అంటే ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత వుడ్ యూస్ చేసామన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇట్ ఈస్ డైరెక్ట్ మెటీరియల్. వీ కెన్ ఐడెంటిఫై ఇన్ ద ఫైనల్ ప్రోడక్ట్. మనం ఫైనల్ ప్రోడక్ట్లో ఎంత వుడ్ని ఐడెంటిఫై చేసామన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో వుడ్ కంప్లీటెడ్. లేబర్ ఉన్నారు కదా, నేను చెప్పాను ఒక్కో బెంచ్కి ఒక్కొక్క లేబర్ని అపాయింట్ చేస్తానని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఇందులో లేబర్ కాస్ట్ ఎంత అంటే ఈ లేబర్కి పే చేసే అమౌంట్ కదా చెప్పేది నేను. ఎస్ సార్, ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ బెంచ్కి టోటల్ లేబర్ కాస్ట్ ఎంత అయింది అంటే ఏ కాస్ట్ చెప్తాను నేను? ఈ బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లేబర్ తీసుకున్న కాస్టే కదా లేబర్ కాస్ట్ అయ్యేది. సో నేను డైరెక్ట్గా బెంచ్కి లేబర్ కాస్ట్ ఎంత అయింది అని ఐడెంటిఫై చేయగలనా చేయలేనా? చేయొచ్చు. ఎస్ ఎస్, నేను అడుగుతున్నది ఓన్లీ లేబర్, నాట్ సూపర్వైజర్, ఓన్లీ లేబర్. ఓన్లీ లేబర్ది ఏ బెంచ్కి ఏ లేబర్ని అపాయింట్ చేశాను, ఎంత ఛార్జ్ చేస్తాను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ సూపర్వైజర్. సూపర్వైజర్ అన్నవాడు ఏం చేస్తాడు? పర్టికులర్గా ఒక లేబర్ మీద వర్క్ చేస్తాడా, 10 మెంబర్స్ లేబర్స్ మీద వర్క్ చేస్తాడా? మరి 10 మెంబర్స్ 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కదా. ఇప్పుడు సూపర్వైజర్కి పే చేసే శాలరీ ఏ బెంచ్ కని ఛార్జ్ చేయాలి నేను? సో సూపర్వైజర్కి ఛార్జ్ చేసే శాలరీ నేను డైరెక్ట్గా బెంచ్కి ఛార్జ్ చేయగలనా చేయలేనా? సో ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే ఒక సూపర్వైజర్ ఉన్నవాడు 2 లేబర్స్ మీద ఎక్కువ వర్క్ చేయొచ్చేమో, అవునా కదా? ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చేమో అక్కడ సిచ్యువేషన్ని బట్టి. మిగతా 8 మెంబర్స్ని జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చేమో. సో ఏ బెంచ్కి ఎంత ఛార్జ్ చేయాలని పర్టికులర్గా ఐడెంటిఫై చేయగలనా? నో. సో దిస్ ఈజ్ సూపర్వైజర్ శాలరీ. Yes, we cannot traceable, but labor cost we can traceable. Yes or no? ఏ బెంచ్కి ఏ లేబర్ని అపాయింట్ చేస్తామో తెలుసు కదా, ఆ లేబర్ ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తాడో కూడా తెలుసు కదా. కాబట్టి మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలము ఎంత కాస్ట్ అయిందని. ఎస్, మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలము లేబర్ని, బట్ సూపర్వైజర్ శాలరీని ఐడెంటిఫై చేయలేము. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ లేబర్. నెక్స్ట్ గ్లూ. గ్లూ చెప్పండి.
గ్లూని మనం డైరెక్ట్గా ఎంత యూస్ చేసామనేది పర్టికులర్ బెంచ్కి మనం ఐడెంటిఫై చేయగలమా? ఏ బెంచ్కి ఎంత గ్లూ యూస్ చేస్తామన్నది పర్టికులర్గా ఐడెంటిఫై చేయగలమా? నో. సో ఇట్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ మెటీరియల్. గ్లూ ఇండైరెక్ట్ మెటీరియల్. సో గ్లూ కూడా, సారీ, నైల్స్ డైరెక్ట్. ఎస్, వాటిని ఐడెంటిఫై చేయొచ్చు కదా, ఏ బెంచ్కి ఎన్ని యూస్ చేస్తామన్నది ఐడెంటిఫై చేయొచ్చు మనం, కరెక్టా? బట్ నేను చెప్తాను రీజన్ ఎందుకన్నది. లెట్ ఇట్ బి, కాసేపు వెయిట్ చేయండి. అది పాలిష్ పేపర్. సరే, ప్రస్తుతానికి నేను రాస్తాను, ఆ పాయింట్స్ మీరు డిస్కస్ చేస్తాను. ఆ పాయింట్ కూడా నెయిల్స్ ఇక్కడ రాస్తాను, యాజ్ వెల్ యాజ్ పాలిష్ పేపర్. ఐడెంటిఫై చేయగలనా, ఐడెంటిఫై చేయలేనా? చేయొచ్చా? ఏ బెంచ్కి ఎంత యూస్ చేస్తాం పాలిష్ పేపర్ అన్నది? మనం వుడ్ని పాలిష్ చేసడానికి యూస్ చేస్తాం కదా పాలిష్ పేపర్, ఐడియా ఉందా? దాన్ని ఏ బెంచ్కి ఎంత యూస్ చేస్తాం అన్నది ఐడెంటిఫై చేయలేము. ఒకే పాలిష్ పేపర్ అన్నింటికి యూస్ చేస్తాం మనం. సో అది కూడా ఇండైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. లెట్ ఇట్ బి. దీన్ని కూడా కాసేపు హోల్డ్లో పెడదాం, నేను డిస్కస్ చేస్తాను ఈ పాయింట్. ఇది నెయిల్స్. ఇంకా మిగిలింది ఏది మనకి? పెయింటింగ్ ఒకటి. పెయింటింగ్ ఏ దానికి ఎంత యూస్ చేస్తామో ఐడెంటిఫై చేయొచ్చా చేయలేమా మనం? చేయొచ్చా చేయలేమా? సో పెయింటింగ్ అన్నది ఇక్కడ మనం ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకవేళ ఒక 10 లీటర్స్ బాటిల్ తెచ్చేసి, పెద్దది ఒక 50 లీటర్స్ బాటిల్ తెచ్చి, 50 లీటర్స్ బకెట్ తెచ్చి ఈచ్ బెంచ్కి మనం వేసుకుంటూ వెళ్తే మనం ఐడెంటిఫై చేయలేము. అలా కాకుండా జస్ట్ 100 రూపీస్ బాటిల్ తెచ్చి ఒక్కో బెంచ్కి యూస్ చేస్తే ఐడెంటిఫై చేయొచ్చా చేయలేమా? జస్ట్ ఇప్పుడు నేను 100 రూపీస్ బాటిల్ తెస్తాను, పెయింట్ బాక్స్. ఆ పెయింట్ బాక్స్ ఒక్కో బెంచ్కి ఒక్కొక్క బాక్స్ తెస్తాను. ఇప్పుడు పర్టికులర్గా ఆ బెంచ్కి ఎంత పెయింట్ యూస్ చేశాను అనేది ఐడెంటిఫై చేయగలనా చేయలేను? నేను చేయొచ్చు. అలా కాకుండా ఒకేసారి 50 లీటర్స్ బకెట్ తెస్తాను. నేను ఇప్పుడు 50 లీటర్స్ బకెట్ తీసుకొచ్చి ప్రతి బెంచ్కి 1 by 1 నేను అప్లై చేస్తూ వెళ్తా. ఇప్పుడు ఐడెంటిఫై చేయగలనా? చేయలేను. సో కేస్ 1 అయితే మీరు పెయింటింగ్ని డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్లో వేస్తారు. ఒకవేళ మీరు ఫాలో అయింది కేస్ 2 అయితే అది ఇండైరెక్ట్ మెటీరియల్లో వేస్తారు. సో పెయింటింగ్ నేను యాజ్ ఆఫ్ నో ఇక్కడ నేను కన్సిడర్ చేయట్లేదు, మన ట్రీట్మెంట్ని బట్టి ఉంటుంది అది, కరెక్టా? సో మీరు ఫస్ట్గా మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఓన్లీ 4 పాయింట్స్. ఏంటి ఆ 4 పాయింట్స్? ఎస్, 1 minute. ఎస్, 1 minute. వెంకట్ 1 minute. మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన 4 పాయింట్స్ ఏంటి అంటే, వుడ్ అనేది డైరెక్ట్ మెటీరియల్ అవుతుంది, గ్లూ అవ్వచ్చు లేదా అదర్ థింగ్స్ ఏమైనా అవచ్చు, అన్నీ కూడా ఇండైరెక్ట్ మెటీరియల్ అవుతాయి. లేబర్ ఈజ్ డైరెక్ట్ బట్ సూపర్వైజర్ శాలరీ ఈజ్ ఇండైరెక్ట్. ఈ 4 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ గ్లూని కూడా మనం ట్రీట్ చేసే విధంగా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు పెయింట్కి చెప్పినట్లు విధంగా గ్లూ కూడా యూస్ చేయొచ్చు మనం కావాలంటే, ట్రీట్మెంట్ అన్నది. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ని బట్టి అది డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్టా అనేది డిపెండ్ అవుతుంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ని బట్టి, ఇప్పుడు పెయింట్కి ఏ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పానో అదే ఎక్స్ప్లెనేషన్ మనం గ్లూ కూడా యూస్ చేయొచ్చు. ఒకేసారి పెద్ద బాటిల్ తెచ్చి అప్లై కావాల్సిన దగ్గర అంతా అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆర్ బెంచ్కి ఒక బాటిల్ తీసుకుని రావచ్చు. బెంచ్కి ఒక బాటిల్ తీసుకొచ్చాను అంటే అది డైరెక్ట్ మెటీరియల్లోకి వస్తుంది. నేను ఐడెంటిఫై చేయగలను ఎంత కాస్ట్ ఎంత యూస్ చేశాను అన్నది. సో అది ఐడెంటిఫై చేయలేకపోతున్నాను అంటే అది ఇండైరెక్ట్ కాస్ట్ అవుతుంది, ఇండైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. సో డిస్కస్ చేద్దాం, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నది మీరు డిస్కస్ చేయాల్సింది. ఎస్ వెంకట్, గ్లూనేనా? ఎస్, మనం చెప్తున్నాం కదా, మనం తీసుకునే పర్సెప్షన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పెయింట్ అనేది పెయింట్ అనేది ఒకేసారి 50 లీటర్స్ తీసుకొచ్చాను అంటే అది ఇండైరెక్ట్ కాస్ట్ కన్వర్ట్ అవుతుంది, ఇండైరెక్ట్ మెటీరియల్. నేను ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత అన్నది ఐడెంటిఫై చేయలేను. సో ఇక్కడ నేను డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ లేబర్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏవైతే ఈ కేటగిరీస్లోకి యాడ్ చేయలేనో, నథింగ్ బట్ డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్, ఈ 4 కేటగిరీస్లో ఏవైతే ఐడెంటిఫై చేయలేనో, అంటే సంథింగ్ ఏదో కాస్ట్ ఉంది, ఈ కాస్ట్ని మెటీరియల్లోనూ యాడ్ చేయలేకపోతున్నాను, లేబర్లోనూ యాడ్ చేయలేకపోతున్నాను, ఆ ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సో నేను ఏదైతే కేటగిరీ ఆఫ్ కాస్ట్ని మెటీరియల్లోనూ ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను, లేబర్లోనూ ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను అంటే దోస్ కాస్ట్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. ఇట్ మే బి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇట్ మే బి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్లూని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓపెన్గా మారాలంటే మనకి బెంచ్లో గ్లూ ఎక్కడ కనబడదు, కరెక్టా? మరి దాని మెటీరియల్ అనొచ్చు, అప్పుడు అనొచ్చు అనకపోవచ్చు. అలాంటి అప్పుడు దీన్ని ఏం చేస్తాను, నేను ఎక్స్పెన్సెస్తో రాసేస్తాను, అదర్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి. నేను అది ట్రేజబుల్గా ఉంది అనుకుంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్తో రాస్తాను. నేను ట్రేజబుల్ చేయలేను అనుకుంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్తో రాసేస్తా. సేమ్ పెయింటింగ్ కూడా అంతే. క్లారిటీ వస్తుందా ఎలా క్లాసిఫికేషన్ చేస్తున్నాం అన్నది? డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనం ఫాలో అయ్యే అప్రోచ్ని బట్టి కొన్నిసార్లు అవి డైరెక్టా ఇండైరెక్ట్ అన్నది చేంజ్ అయిపోతాయి. బట్ మీకు మ్యాక్సిమం తెలియాల్సింది ఇవి: వుడ్ ఒకటి, లేబర్ ఒకటి, సూపర్వైజర్ శాలరీ ఒకటి. అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్లో మీరు ఏమైనా అదర్ మెటీరియల్స్ యూస్ చేసి వాటిని ట్రేస్ చేయగలిగితే అవన్నీ కూడా ఇండైరెక్ట్ మెటీరియల్లో వస్తాయి. గైస్, ఇస్ ఇట్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ. డైరెక్ట్ మెటీరియల్. సో మనం డిస్కస్ చేసిన డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్లో టోటల్ మెటీరియల్ ఉంటుంది, లేబర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది. డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ వుడ్. మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ సేమ్ అదే ఎగ్జాంపుల్ ఉంటుంది ఇక్కడ. డైరెక్ట్ లేబర్ అంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ వర్కర్ కాస్ట్. మన ఎగ్జాంపుల్ లేబర్ కాస్ట్, డే టు డే ఆ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వస్తారు కదా, ఆ లేబర్ కాస్ట్. మరి డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏంటి? అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ స్పెషల్ కాస్ట్. ఆ స్పెషల్ కాస్ట్లు ఏవేవి? మేబీ నైల్స్ అవ్వచ్చు, గ్లూ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎక్స్పెన్స్తో వేస్ట్. అది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్లో, ఐడెంటిఫై చేయలేకపోతే ఇండైరెక్ట్లో. క్లారిటీ వస్తుందా మూడింటికి? సేమ్ అలాగే. సో డైరెక్ట్ వుడ్, వర్కర్. ఇండైరెక్ట్ రెంట్. గైస్, రెంట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలమా? సో నా ఫ్యాక్టరీలో 100 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, రెంట్ 1000 రూపీస్ పే చేశాను. ఇప్పుడు ఆ 1000 రూపీస్ ఏ బెంచ్ కానీ ఛార్జ్ చేయాలి నేను? పవర్ బిల్ ఒక 500 రూపీస్ వచ్చింది, మరి ఏ బెంచ్ కానీ పవర్ బిల్ 500 రూపీస్ ఛార్జ్ చేయాలి నేను? వీ కెనాట్ ట్రేస్ డైరెక్ట్లీ. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. సో ఇండైరెక్ట్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్. మీరు ఫినిష్డ్ గుడ్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయగలరా? ఐడెంటిఫై చేయలేరు. ఎగ్జాంపుల్ లూబ్రికెంట్స్ ఫర్ రిపేర్స్. లూబ్రికెంట్స్ యూస్ చేస్తాం కదా, వాటిని ఐడెంటిఫై చేయలేము ఫినిష్డ్ గుడ్స్లో ఎక్కడుందనేది. సేమ్ అలాగే ఇండైరెక్ట్ లేబర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ సూపర్వైజర్, ఆఫీసర్, సేల్స్ మ్యాన్ శాలరీ ఎక్సెట్రా. బెస్ట్ ఎగ్జాంపుల్ సూపర్వైజర్ శాలరీ. ఏ బెంచ్ మీద వర్క్ చేసడం అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయలేము కాబట్టి ఇట్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ లేబర్. అదర్ దాన్ ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ లేబర్. గైస్, ఇది ఇండైరెక్ట్ మెటీరియల్ రాసుకోండి. ఇండైరెక్ట్ మెటీరియల్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ indirect material and indirect labor are called indirect expenses. Example factory, power, administration office, selling and distribution office, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో కవర్ అవుతాయి. గైస్, చాలా సింపుల్ పాయింట్. మీరు ట్రేజబుల్ చేయగలరా? దెన్ ఇట్ ఈస్ డైరెక్ట్. మీరు ట్రేజబుల్ చేయలేరా? దెన్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్. క్లియర్? ఈ పాయింట్ ఒక్కసారి వేస్ట్ చేయండి. ఒక్కసారి వేస్ట్ చేయండి అవి ఎగ్జాంపుల్స్ సహా. ఏదైనా డౌట్ ఉంటే ఎస్ యూ కెన్. గైస్, మీకు మండే ఉండదు క్లాసు, క్రిస్మస్ ఉంది కదా. ఏమున్నాయి ప్లాన్స్ సండే మండే వరకు 2 days? ఏం ప్లాన్ చేస్తున్నారు? గీత, ఏం ప్లాన్ చేస్తున్నారు సండే మండే? ఏం ప్లాన్ చేయలేదా? రామాంజనేయులు ఏం చేస్తారు? గైస్, అదర్స్ ఏం చేస్తారు? ఏం ప్లాన్స్ ఉన్నాయి? ఏమీ లేవా? ఓకే. సండే ఏం ప్లాన్ లేదు. ఎక్కడ వెంకట్, మీ నేటివ్ ఎక్కడ అన్నారు? విజయవాడ కదా. ఎస్. అజయ్,
నో ప్లాన్సా? అందరు మౌనవ్రతాల ప్లాన్లు ఎక్కువ ఉన్నాయి. సాటర్డే సండే ఈరోజు కూడా ఉన్నట్టున్నాయి. అందుకే ఎవరు మారడట్లేదు. మౌనవ్రతాల ప్లాన్లు ఉన్నాయి అందరివి. యోషిత, వాట్ అబౌట్ యువర్ ప్లాన్స్? నాదా మహా అంటే ఏముంది, నాకు దొరికే టైం సండేనే కాబట్టి సలార్ మూవీ ఉంది. మండేది రేపు ఆలోచిద్దాం. యాజ్ ఆఫ్ నౌ సండే ప్లాన్ అది. మండే ప్లాన్ నాట్ ఎట్ డిసైడెడ్. అప్పుడు ఆలోచిద్దాం అంతే. కాబట్టి ఇక ఇప్పుడేం లేదు. ఓహో, అయిపోయింది ఆల్రెడీ. అంటే మేమే లేట్గా ఉన్నాం అనమాట. మా ఇంట్లో ఫ్యాన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అట్లా అయిపోవాల్సి వచ్చింది. ఎక్సలెంట్. ఎంజాయ్ చేయాలి అన్నీ కూడా, అవి కూడా చూడాలి, తప్పే లేదు. చదివే టైంలో చదవాలి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి, ఏం వర్క్ చేసేటప్పుడు వర్క్ చేయాలి అంతే. ఓన్లీ ఎడ్యుకేషన్ మీద కూర్చున్నారు లైఫ్ లాంగ్ మొత్తం అంటే కూడా జస్ట్ ఒక 2-3 ఇయర్స్ చాలు మన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి. అంత డెడికేటెడ్గా ఉండకూడదు. మరి డెడికేటివ్గా ఉండాలి, కానీ వర్క్ మీద కూర్చున్నప్పుడు వర్కే. వన్స్ వర్క్ నుంచి బయటకు వెళ్ళిపోయామంటే వర్క్ అనే థాట్ ఉండకూడదు. ఎప్పుడైనా అలాగే ఉండాలి ప్లాన్స్. మరి అక్కడ మూవీకి వెళ్ళి ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడకూడదు, బాగుండదు మరి. కరెక్టా? క్లాస్లో ఉన్నంత వరకు బుక్స్, మన కాన్సెప్ట్, మన నాలెడ్జ్ అంతవరకే. వన్స్ మనం బయటకు వెళ్ళిపోయామంటే ఎక్కువ థింక్ చేయకూడదు. ఇంకా అక్కడ వెళ్ళిన చోటు కూడా ఎంజాయ్ చేయలేరు థింక్ చేస్తే ఎక్కువగా. సరే, జస్ట్ వేస్ట్ చేసేయండి ఒకసారి త్వరగా. ఇంకా ఉండాలి మన వాళ్ళు. ఎక్కడున్నారు మన వాళ్ళు? సచిన్, సచిన్ మాట్లాడాలి. ఏ సచిన్? సచిన్ టెండూల్కరా లేకపోతే ఇక్కడ సచినా? క్లారిటీ కోసం. ఎక్కడ సచిన్? నేటివ్ ఎక్కడ? సార్ నేటివ్ మహారాష్ట్ర, మాది హైదరాబాద్ సెటిల్ అయినా. ఓకే, సచిన్ అని పేరున్నప్పుడే డౌట్ వచ్చింది మహారాష్ట్ర నుంచి వచ్చి ఉంటామని. హైదరాబాద్ సెటిల్డ్. ఓకే, పర్ఫెక్ట్. ఇంకా కొంతమంది ఇంటరాక్ట్ అవ్వని వాళ్ళు ఉన్నారబ్బా మన దాంట్లో. యశ్వంత్ అవుతాడు. మంజునాథ్, ఓకే. ఎస్, ఈరోజు కొత్తగా మాడింది సచిన్ ఒకటే. ఓకే. వినయ్, ఏ రోజు సైలెంట్ ఉన్నావు ఎందుకు వినయ్? సాటర్డేనా? దాంట్లో ఈరోజు ఏదో ఉంది కదా, సంకాష్టమినా? వైకుంఠ ఏకాదశి. దానికోసం మనోవ్రతాలు చేస్తున్నట్టున్నారు ఎవరో కొంతమంది. గీత, వైకుంఠ ఏకాదశిని ఈరోజు? సంకాష్టమి? ఐ డోంట్ నో, మర్చిపోయినా నేను, ఏం సరిగ్గా క్లారిటీ లేదు. నో ప్లాన్స్. ఓకే, సరే. డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ ఇవి ఆల్రెడీ మనం చూసిందే. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ నేను డిస్కస్ చేయట్లేదు ఇంకా మరి అవి. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. గైస్, నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ నేను ఈ సెమీ వేరియబుల్ కాస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు 1 minute టైం ఇస్తాను. మనకు కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ ఉంది కదా, నథింగ్ బట్ ఇదే. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టాంట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టాంట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్. ఇది మనం షార్ట్లో రాసుకున్నాం కదా, ఆ షార్ట్ ఒకసారి రిపేస్ చేయండి. జస్ట్ 1 minute. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సెమీ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే సెమీ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. జస్ట్ ఒక 30 seconds 1 minute రివైజ్ చేయండి. ఓ, ఈరోజు నా క్లాస్ ఒక్కడిదేనా? ఓకే. సో యాక్చువల్గా మీకు వీకెండ్ ఎగ్జామ్ పెడదాం అనుకున్నాం, బట్ కాకపోతే ఇంకా కాన్సెప్ట్స్ ఏవి స్టార్ట్ అవ్వలేదు కదా, బేసిక్స్లో ఉన్నాం కాబట్టి ఈ వీకెండ్ ఉండకపోవచ్చు. మోస్ట్లీ నెక్స్ట్ వీక్కి కొన్ని కాన్సెప్ట్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మీకు వీకెండ్ ఎగ్జామ్ జరుగుతాయి. ఓకేనా? మనం ఇంకా కాన్సెప్ట్స్ ఏవి మూవ్ ఆన్ అవ్వలేదు కాబట్టి కొద్ది రోజులు టైం పడుతుంది. ఇంకా అందరూ బేసిక్స్లోనే ఉన్నాం కదా.
ఎస్ క్లియరా? ఇది స్టార్ట్ చేద్దామా సెమీ వేరియబుల్ కాస్ట్? సింపుల్. కొన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలా ఉంటాయంటే అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు, సెమీ వేరియబుల్ కాస్ట్ కాదు. సో ఎలా ఐడెంటిఫై చేయాలి మనము ఒక పర్టికులర్ కాస్ట్ని ఇది ఫిక్స్డ్ కాస్టా లేదా వేరియబుల్ కాస్టా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ 1000 ఉన్నప్పుడు టోటల్ కాస్ట్ ఏమో 16,000 అయింది. నంబర్ ఆఫ్ యూనిట్స్ 2000 ఉన్నప్పుడు టోటల్ కాస్ట్ ఏమో 24,000 అయింది. ఇప్పుడు 16,000 24,000 ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలి అంటే మనకు కాన్స్టెంట్గా ఉన్న 2 ఐటమ్స్ ఉన్నాయి కదా, మనకు కాన్స్టెంట్గా ఉన్న 2 ఐటమ్స్ ఏది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్. ఈ 2 ఐటమ్స్ మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్గా ఉందా, డిఫరెంట్గా ఉందా? డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదు. ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ అయి ఉంటే రెండు కూడా సేమ్ ఉండేది, కరెక్టా? సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ కాస్ట్. మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. మరి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చూద్దామా, కాన్స్టెంట్గా ఉన్నాయో లేదో? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? ఫస్ట్ దానికి 16,000 డివైడెడ్ బై 1000 16. మరి సెకండ్ దానికి 24,000 డివైడెడ్ బై 2000 12 రూపీస్. మరి పోనీ ఇదైనా సేమ్ ఉందా? సో ఇది వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. సో ఎప్పుడైతే ఫిక్స్డ్ కాస్ట్ కండిషన్స్ని వేరియబుల్ కాస్ట్ కండిషన్స్ని సాటిస్ఫై చేయదో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? అది ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు అంటే దాన్ని డెఫినెట్గా సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. గాయస్ ఇక్కడ ఏం చేస్తాం ఒకసారి చూడండి. మరి మనకు టోటల్గా కాస్ట్ బిహేవియర్లో 2 ఐటమ్స్ కాన్స్టెంట్గా ఉంటాయి, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ని క్యాలిక్యులేట్ చేసాము, సేమ్ ఉందో లేదో చూసాము, సేమ్ లేదు కాబట్టి అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు అని డిసైడ్ అయిపోయాం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా క్యాలిక్యులేట్ చేసాము. రెండు సేమ్ ఆన్సర్ వస్తే నథింగ్ బట్ కాన్స్టెంట్ ఉండాలి కదా, రెండు సేమ్ ఆన్సర్ వస్తే వేరియబుల్ కాస్ట్ అని డిసైడ్ అయిపోయేవాడిని. బట్ సేమ్ రాలేదు కాబట్టి అది వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. సో ఫైనల్గా నేనేం కంక్లూజన్కి వచ్చాను? సెమీ వేరియబుల్ కాస్ట్. మరి సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మిక్సర్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మిక్సర్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాసుకోండి. ఇట్ ఈస్ ద మిక్సర్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇంకా చెప్తున్న పాయింట్స్ చూడండి, అక్కడ ఉన్న కాస్ట్లు అనేవి వేరియబుల్ కాస్ట్ కాదు, ఫిక్స్డ్ కాస్ట్ కాదు, సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. మరి సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? మిక్సర్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాం. నథింగ్ బట్ ఆ 16,000 24,000లో వేరియబుల్ కాస్ట్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఉంది. మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. వేరియబుల్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? గైస్ రీసెంట్గా రాసిన ఎగ్జామ్స్లో ఇది ఒక క్వశ్చన్ ఎస్ఏలో, అంటే ఫిగర్స్ చేంజ్ అయ్యాయి, ఇక్కడ నంబర్స్ చేంజ్ అయ్యాయి. సో ఎస్ఏలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని అడుగుతున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్లా డేటా ఇస్తాడు, ఈ డేటాలో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేయాలి. సో మనం పేపర్లో ఎలా అయితే రాస్తామో ఆ రాసే కంటెంట్ని ఇక్కడ మనము వర్డ్ ప్యాడ్లో టైప్ చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ మీరు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవాలి. మనం వన్స్ ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ అని ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అది సెమీ వేరియబుల్ కాస్టా కాదా చెక్ చేయాలి. ఎస్ ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ అని ఫిక్స్ అయిన తర్వాత మనము వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా? చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ మీకు ఫార్ములా ఉంటుంది కింద, డోంట్ వరీ, మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ ఎంత? 24,000 మైనస్ 16,000 8,000. సో 8,000 డివైడ్ బై 1000 8. సో 8 రూపీస్ ఇస్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. నేను కనుక్కున్నది ఇప్పుడు 8 రూపీస్ ఇస్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మరి ఇప్పుడు 16,000లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత కనుక్కోవాలి, ఈ 24,000లో కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో కనుక్కోవాలి, అలాగే వేరియబుల్ కాస్ట్ కూడా కనుక్కోవాలి. వన్స్ మీరు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కున్న తర్వాత మీరు ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి, ఎయిదర్ ఫస్ట్ వన్ తీసుకోండి ఆర్ సెకండ్ వన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెకండ్ వన్ తీసుకుంటున్నా. సో అట్ 2,000 యూనిట్స్ రూపీస్, అట్ 2,000 యూనిట్స్ టోటల్ కాస్ట్ ఎంత మనకి? 24,000.
ఈ 24,000లో డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి? నాకు ఆల్రెడీ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చింది కదా, 8 రూపీస్. ఎన్ని యూనిట్స్ దగ్గర? 2000. అంటే ఓవరాల్గా వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుంది? 16,000. నేను టోటల్గా ఇంకర్ అయిన కాస్ట్ ఏమో 24,000. అందులో 16,000 వేరియబుల్ కాస్ట్ అయితే మిగతా బ్యాలెన్స్ అంతా ఏమైంటుంది? ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద పాయింట్. వేరియబుల్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేస్తాను. సో మరి ఇది ఒకసారి కరెక్టా కదా చెక్ చేసుకుందామా? ఇప్పుడు సేమ్ కేసు అట్ 1000 యూనిట్స్ దగ్గర చేస్తాను నేను. అట్ 1000 యూనిట్స్ టోటల్ కాస్ట్ ఎంత? నాకు 16,000. ఈ 16,000 కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి, ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్. ఫిక్స్డ్ ఎలా వస్తుంది, వేరియబుల్ ఎలా వస్తుంది? 8 into 1000 యూనిట్స్, నథింగ్ బట్ ఇప్పుడు 1000 యూనిట్స్ దగ్గర కదా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నది. ఎంత వస్తుంది? 8,000. టోటల్ కాస్ట్ ఏమో 16,000. అందులో 8,000 వేరియబుల్ కాస్ట్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? 8,000. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ 8,000, 8,000. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ సేమ్ ఉందా లేదా? ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా సేమే, 88. మరి వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు 1000 నుంచి 2000కి ఇంక్రీజ్ అయింది, వేరియబుల్ కాస్ట్ చేంజ్ అయిందా లేదా? డైరెక్ట్ రిలేషన్. మీరు ఫిక్స్డ్ కాస్ట్ని కూడా పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్వర్స్ రిలేషన్ అలాగే వస్తుంది. సో ఇంతే, ఇది ఐడెంటిఫై చేసిన దానికి మనకు మామూలుగా సిఏలో అయితే దిస్ ఈస్ ద 6 to 8 మార్క్స్ క్వశ్చన్, సిఏలో అయితే. సో నార్మల్గా 6 మార్క్స్ క్వశ్చన్ అనుకుందాం గాయస్. ఒకసారి ఆలోచించండి, 6 మార్క్స్ క్వశ్చన్ అనుకుందాం. సిఏ పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? కాస్టింగ్ పేపర్ ఐడియా ఉందా? నార్మల్గా ఎన్ని మార్క్స్కి? 100 మార్క్స్కి, కరెక్టా? 100 మార్క్స్కి 6 మార్క్స్ వెయిటేజ్ ఇస్తే మన ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి? మరి 500కి వెయిటేజ్ ఎంత రావాలి? అవునా కాదా? చాలా సింపుల్ ప్రాబ్లం. మన క్వశ్చన్స్లో మన ఎగ్జామ్ పేపర్లో వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సిఏ కన్నా ఎక్కువ ఉంటుంది. అక్కడ 100 మార్క్స్కే 6 మార్క్స్కి ఇస్తున్నాడు అంటే దీన్ని మనకి 500 మార్క్స్ ఉంది పేపర్. మరి ఈ క్వశ్చన్ ఎంత వెయిటేజ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి గైస్. మనకు మెయిన్ ఎగ్జామ్లో వెయిటేజ్ ఎక్కడ డిస్క్లోజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఎంసీక్యూస్, ఏ ఎంసీక్యూకి ఎంతెంత మార్క్స్ అనేది ఎక్కడ డిస్క్లోజ్ చేయరు. మన ఓన్ అజంప్షన్ మాత్రమే తీసుకోగలం. జస్ట్ 100 క్వశ్చన్స్ ఇస్తాడు అంతే. 100 క్వశ్చన్స్ 325 మార్క్స్, 375 మార్క్స్. మనం అంతవరకు మాత్రమే తెలుసుకోగలం. ఏ ఎంసీక్యూ ఎంతెంత అన్నది దాని డిఫికల్టీ లెవెల్ని బట్టి వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు, ముందుగానే వాళ్ళు ఫిక్స్ చేసుకుని ఉంటారు మార్క్స్ ఎంత అన్నది, మనకి డిస్క్లోజ్ చేయరు అది. సేమ్ అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఏ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ అనేది డిస్క్లోజ్ చేయరు మనకి. 2 క్వశ్చన్స్ 120 మార్క్స్ అంతే, 125 మార్క్స్. ఆ 2 క్వశ్చన్స్లో కూడా సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, మరి 10 or 11 or 11 or 12 అలా. గైస్ క్లారిటీ వస్తుందని చెప్తున్న పాయింట్ ఏదైనా డౌట్ ఉందా? ఒకసారి సెమీ వేరియబుల్ కాస్ట్ రాసేసుకోండి. ఎస్, ఎనీ డౌట్? సరే ఒకసారి రాసేసుకోండి. జస్ట్ ఇప్పుడు నేర్చుకోండి కాన్సెప్ట్, నేను ఎలా ప్రజెంట్ చేయాలి వీటిని అన్నది నేను సపరేట్ క్లాస్ తీసుకుంటా, ఇప్పుడే కాదు. మీకు ఎగ్జామ్ అవేర్నెస్ క్లాస్ అని సపరేట్ క్లాస్ ఉంటుంది, అప్పుడు నేను ఎలా ప్రజెంట్ చేయాలో కూడా చెప్తా. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. కాన్సెప్ట్ క్లారిటీ, ఎంసీక్యూస్, వీటి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అప్ టు సిలబస్ అయ్యేంత వరకు. మీకు సిలబస్ అయ్యేంత వరకు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ ఈ రెండు మీదే ఉండాలి, కాన్సెప్చువల్ క్లారిటీ, ఎంసీక్యూస్. వన్స్ సిలబస్ అయిపోయిన తర్వాత నేను ఒక క్లాస్ తీసుకుంటాను, దాని తర్వాత ఎస్ఏ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు. ఎస్ఏ కోసం సపరేట్గా స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ ఆఫ్ నౌ నేను చెప్తా ఎప్పుడు స్పెండ్ చేయాలి, ఏవి ఎలా స్పెండ్ చేయాలి, ఏ టాపిక్స్ చదవాలి, అప్పుడన్నీ నేను చెప్తా. ఓకేనా? గ్యాస్ ఓన్లీ పీడిఎఫ్ మాత్రమే ఇస్తాం అవి, ఎందుకంటే చాలా ఎంసీక్యూస్ ఉంటాయి కదా, విత్ ఆన్సర్స్ ఉంటాయి. నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను, ఇప్పుడే వద్దు, ఇంకా కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వనివ్వండి. ఓకేనా? కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వనివ్వండి. ఇంకా మనకు ఇప్పుడు జస్ట్ మనకు మామూలుగా ఈ యుఎస్సిఎంఏలో ప్రాబ్లం ఏంటి అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఏ సిలబస్ ఉంది, సిఎంఏ సిలబస్ ఉంది అనుకోండి. వాళ్ళు సిలబస్ ఏంటి అనేది వాళ్ళ మెటీరియల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బోర్డ్ మెటీరియల్. కరెక్టా? ఎస్ వాళ్ళ బోర్డ్ మెటీరియల్స్ ఉంటాయి. బట్ యుఎస్ఎంఏకి బోర్డ్ మెటీరియల్ అనే కాన్సెప్ట్ ఉండదు. యుఎస్ఎంఏకి వచ్చే మదర్ బోర్డ్ వచ్చేసి ఐఎంఏ. ఈ ఐఎంఏ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఏ కాన్సెప్ట్ అనేది మాత్రమే చెప్తుంది. ఇప్పుడు సెమీ వేరియబుల్ కాస్ట్ అనే కాన్సెప్ట్ మీకు మెటీరియల్లో ఉందా, మీకు సిలబస్లో ఉందని చెప్తుంది. అంతేగాని ఆ సెమీ వేరియబుల్ కాస్ట్కి సంబంధించి ఒక్క పాయింట్ కూడా నోట్స్ ప్రొవైడ్ చేయదు. అది బేసిక్ లెవెల్లో ఉంటుందా, డెప్త్గా ఉంటుందా అనే నోట్స్ ఎక్కడికి ప్రొవైడ్ చేయదు అది ఐఎంఏ. సో మనం ఏం చేస్తాము, వీటిని బేస్ చేసుకుని కొంతమంది ఆథర్స్ ఉంటారు. వైలే అవ్వచ్చు, వైలే అని, గ్లెమ్ అని, హాక్ అని కొంతమంది ఆథర్స్ ఉంటారు. అంటే పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ మీద బేసిక్స్ నుంచి డెప్త్ వరకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేసి ఉంటారు. మనం ఆ మెటీరియల్ యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఓకే సార్. సో చెప్తున్నాం కదా, ఈచ్ పార్ట్కి అరౌండ్ ఒక 4000 క్వశ్చన్స్ దాకా వస్తాయి ఈచ్ పార్ట్. ఓకే ఆ 4000 క్వశ్చన్స్లో మనము అంటే మోడల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. హార్డ్లీ తిప్పి రౌండ్ ఆఫ్ చేసుకుంటే కనుక ఒక 1000 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. అంతే 1000 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మనం ప్రిపేర్ అయినామంటే మిగతా 3000 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ మోడల్లోనే ఉంటాయి, ఈజీగా చేసేయచ్చు. ఈజీగానే ఉంటాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే డెడికేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు ఓన్లీ యూఎస్ఎంఏ మీద కూర్చుంటున్నారంటే నెక్స్ట్ 6 months మనం కాదనుకోవాలి అంతే. ఓన్లీ 6 months, మీరు లాంగ్ టైం ఏమి కూర్చోవాల్సిన అవసరం లేదు వీటి మీద. 6 months వన్స్ డెడికేట్ చేయగలిగితే కనుక ఇంకా ఫ్యూచర్లో ఈ బుక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గెస్ క్లియర్ అయింది? సెమీ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్, నథింగ్ బట్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. సంక్ కాస్ట్, గైస్ సంక్ కాస్ట్ ఎక్కడ డిస్కస్ చేసామో ఇంకా లేదా? ఐ థింక్ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇయర్లో 2023లో ఒక ప్రోడక్ట్ని అంటే కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నా. డిసిషన్ తీసుకోవాలి, లాంచ్ చేయాలా వద్దా అన్నది. కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం నా కంపెనీలో ఒక 15 years బ్యాక్ ఒక మిషన్ కొన్నా 2 lakhs పెట్టి. అంటే ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసే మిషన్ అనుకోండి కావాలంటే. సో 2000లో కొన్నాను, అది 2008-9 ఆ టైంలో కొన్నాను, అంటే 15 years బ్యాక్ కొన్నాను. ఇప్పుడు నేను కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలి అంటే నేను ఎప్పుడో 2008లో కొన్న మిషన్ అన్నది ఏమైనా నా డిసిషన్ని చేంజ్ చేస్తుందా? నేను ఎప్పుడో పాస్ట్లో కొన్న మిషన్ ఇప్పుడు ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలా వద్దా అంటే కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలా వద్దా, ఒక డిసిషన్, ఏదో ఒక డిసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుందా? అవుతుందా అవదా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరు ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఒక బైక్ కొన్నారు. ఇప్పుడు ఆ బైక్ని రీప్లేస్ చేయాలనుకున్నారు. బైక్ని రీప్లేస్ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వాలి అనుకుంటే ప్రజెంట్ అది ఎంతకు సేల్ అవుతుందని ఆలోచిస్తారా, ఎంత కొన్నారని ఆలోచిస్తారా? ఎంతకు సేల్ అవుతుందని ఆలోచిస్తారా? అంటే ఎంత కొన్నారు అనే పాయింట్ మీరు కన్సిడర్ చేస్తున్నారా, చేయట్లేదా? చేయట్లేదు. దట్ ఈస్ కాల్డ్ సంక్ కాస్ట్. ఇంకర్డ్ ఇన్ ద పాస్ట్, నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద కరెంట్ డిసిషన్ మేకింగ్. మీరు ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయింటారు కాస్ట్, బట్ ఆ కాస్ట్ అన్నది ప్రజెంట్ డిసిషన్ మేకింగ్ని ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బైక్ ఒక 1 lakh పెట్టి కొన్నారు. ఇప్పుడు ఆ బైక్ని ఇప్పుడు రీప్లేస్ చేయాలి 10 years తర్వాత అంటే మీరు 1 lakh పెట్టిన దాని గురించి కన్సిడర్ చేస్తారా? డెఫినెట్గా కన్సిడరేషన్లోకి తీసుకోం. మనం కావాలంటే ఈ బైక్ ఇప్పటికి ఎంత సేల్ అవుతుందని తీసుకుంటాం, రీసేల్ ప్రైస్ ఆలోచిస్తాం. అంతేగాని మనం ఎంత కొన్నాం అన్న పాయింట్ అప్పట్లో అయితే ఆలోచించాం. దట్ ఈస్ కాల్డ్ సంక్ కాస్ట్. ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్. కాస్ట్ మీరు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలంటే రీసెర్చ్ చేయాలి డెఫినెట్గా, కరెక్టా? రీసెర్చ్ ఎప్పుడు చేస్తారు? ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాతనా ముందునా? ముందు చేస్తాం, కరెక్టా? ఇప్పుడు రీసెర్చ్ చేశాను, ప్రోడక్ట్ని లాంచ్ చేశాను, ప్రోడక్ట్ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ప్రోడక్ట్ని నేను కంటిన్యూ చేయాలా, ఇక్కడితో డ్రాప్ అవ్వాలా అనే డిసిషన్ తీసుకోవాలి. నువ్వు కంటిన్యూ చేయాలా, డ్రాప్ అవ్వాలా అనే డిసిషన్ తీసుకోవడానికి
నువ్వు దాని మీద ఇంకర్ అయిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? అల్టిమేట్గా చేయదు. నీ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది అంటే ఎందుకు సక్సెస్ అవుతుందో ఆలోచిస్తావు, ఫెయిల్ అవుతుందంటే రీజన్స్ ఏంటో ఆలోచిస్తావు, అంతేగాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టిన కాస్ట్ నీ ప్రోడక్ట్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందా అంటే డెఫినెట్గా డిసైడ్ చేయదు. సో ఏంటి సార్ సింపుల్గా సంక్ కాస్ట్ అంటే ఏంటంటే ఇట్ విల్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద డిసిషన్. సో ఇట్ ఈస్ కాల్డ్ సంక్ కాస్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంకర్డ్ ఇన్ పాస్ట్. ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయిన కాస్ట్ ఉంది. మనము ఈ సంక్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఈ ఆపర్చునిటీ కాస్ట్ సెక్షన్ సిలో చాలా చోట్ల యూస్ చేస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంక్ కాస్ట్ అంటే ఇట్ విల్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద డిసిషన్ మేకింగ్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ ద డిసిషన్ మేకింగ్. బట్ ఆపర్చునిటీ కాస్ట్ ఇప్పుడే వద్దు, దాన్ని డిస్కస్ చేయాలంటే టైం పడుతుంది, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ సంక్ కాస్ట్ వరకు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్ వాజ్ ఇంకర్డ్ ఇన్ పాస్ట్ అండ్ ఇట్ విల్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద డిసిషన్ మేకింగ్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఓవరాల్గా ఈరోజు మెయిన్గా ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నాం? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ నేర్చుకున్నాం, సెమీ వేరియబుల్ కాస్ట్ నేర్చుకున్నాం. సో సంక్ కాస్ట్ అంటే నేర్చుకున్నాం, చిన్న డెఫినేషన్ అది. ఆపర్చునిటీ కాస్ట్ గురించి మనకి ఈజీగా ఒక 15 minutes టైం పడుతుంది, అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం, ఓకేనా? యాజ్ ఆఫ్ నో మనకి ఇంతవరకు జరిగిన క్లాస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, హార్డ్లీ ఎన్ని కాన్సెప్ట్లు డైలీ 2-3 కాన్సెప్ట్స్ అవుతాయి అంతే. హార్డ్లీ ఆ 2-3 కాన్సెప్ట్స్ రివైజ్ చేయడం పెద్ద మ్యాటరా? కష్టమా ఈజీనా 2-3 టాపిక్స్ రివైజ్ చేయడం? ఈజీనేనా? ఇప్పుడు ఇంకా ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈజీ అనిపిస్తుంది. సో ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు మీకు ఎలాగో కాస్త టైం తక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు టైం ఉన్నప్పుడే వీలైనంత వరకు అన్ని రివైజ్ చేసేయండి, ఓకేనా? సో ఇంకేమైనా డిస్కస్ చేయాల్సి ఉన్నాయా? మెటీరియల్స్ కాల్ చేశారా? నిన్న ఎవరో రాలేదన్నారు కదా, అప్డేట్ కనుక్కున్నారా గైస్? ఎవరు నిన్న మెటీరియల్ రాలేదన్నారు కదా, ఎవరో ఒక పర్సన్ చెప్పారు. అప్డేట్ కనుక్కున్నారా? రాలేదా వాళ్ళు? సరే, ఇవి చూసుకున్నా అండి. నెక్స్ట్ క్లాస్తో నెక్స్ట్ మన ఆపర్చునిటీ కాస్ట్ డిస్కస్ చేసి కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని కూడా డీల్ చేద్దాం. సో ఇంకేమైనా ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి స్పెసిఫిక్ పాయింట్స్? ఐ థింక్ అంతే కదా. సో టుమారో అయితే మీకు రివిజన్ ఎగ్జామ్ ఉండదు, ఎందుకంటే ఇంకా ఏ కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, ఇంకా బేసిక్స్లో ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నుంచి రివిజన్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఓకేనా? సో మండే ఉండదు, క్లాసెస్ ఏమి ఉండవు మండే. ఎంజాయ్ యువర్ డే. నెక్స్ట్ ట్యూస్డే క్లాస్తో మరి మీట్ అవుదాం, ఓకే? బాయ్. బాయ్. Recording stop.